పాపం గురించి మిమ్మల్ని హెచ్చరించాను. మీరు దాని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉన్నారు? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి గాని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే పాపముని చూసి నువ్వు దూరంగా పారిపోతావు. చప్పట్లు కొడదాం ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, పరిశుద్ధాత్మ ఆలోచనలు నీలో ఉంటే నీవు పాపమును చూసి పారిపోతావు, పాపానికి బలిగావు. అందుకొరకు పాపం గురించి తెలియచేయటానికి వచ్చాడు ఆయన మన దగ్గరికి. పాపమును చూసి తెలియచేయటానికి. ఆ పాప విషయంలో జాగ్రత్త ఉందా? మనకు హెచ్చరిక ఉందా? కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళరా, పాపము విషయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త కలిగి ఉండండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు స్వీకరించుకుంటే, ఆయన నాకు సహాయకుడుగా ఉండాలని నువ్వు మోకాలు పెట్టి, దేవా నీ ఆత్మ నాకు సహాయకంగా ఉంచుము, నీ ఆత్మ నా జతకుంచుము అని నువ్వు ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయకంగా ఉంటే నువ్వు సత్యములో నడవటానికి ప్రయత్నిస్తావు, పరిశుద్ధంగా బ్రతకటానికి ప్రయత్నిస్తావు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడినే స్వీకరించడం లేదు, ఆహ్వానించడం లేదు. దేవా నీ ఆత్మ నా జతకుంచు నాయనా, నీ ఆత్మను నా జతకుంచు నాయనా, నీ ఆత్మ జ్ఞానము నాకు కావాలి ప్రభా అని మోకాలు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆత్మ జతకుండాలని కోరుకున్నాను ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మీకు ఆయన వచ్చింది పాపమును గురించి హెచ్చరించటానికి, హెచ్చరిక కలిగి ఉండండి చెప్పటానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు. ఆయనను మనము స్నేహితుడుగా మనము స్వీకరించాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్నత సహవాసమును గలవారై ఉందుము. చాలండి. అయితే దేవుడు వెలుగులో ఉన్నాడు. దేవుడే వెలుగు. పరిశుద్ధాత్మ దేవుడు వెలుగు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనలను కూడా వెలుగులో ఉండుటకు పిలిచినాడు. వెలుగంటే ఆ వెలుగు ఈ బలుపు ఎగుల మబ్బులో నిలబడిన మనము బలుపు ఎగులు లేకొచ్చి నిలబడినాం. అదే ఎలుగంటే? అది కాదండి. పరిశుద్ధాత్మన ఎలుగులో మనం నిలవాలి. పరిశుద్ధాత్మన ఎలుగు మన హృదయంలోకి వచ్చిందనుకో, మన హృదయంలో ఉన్న చీకటి పక్కకు అయిపోతుంది. చప్పట్లు కొడదాం అందరం, జోరు చప్పట్లు కొడదాం పిల్లలు. ఈ మాటలు వింటే మనకు ఆరోగ్యం ఇస్తాయంట. దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని మాట వినటం వలన మన ఎముకలకి సతువు వస్తుందంట. సతువు. చపాటు కొడతాం వల్ల సతువు. గోడంబి ద్రాక్ష తింటే సతువు రాదు. ఎముకలకి బలం కావాలంటే జిమ్ చేసేటోళ్ళు ఏం చేస్తారు? గోడంబి, ద్రాక్ష, అది నెయ్యి అది నెయ్యి కాదు ఉత్తుత్తులు, గోడంబి, ద్రాక్ష, ఉత్తుత్తులు. తర్వాత ఈ నెయ్యిలో వేసుకొని నానబెట్టుకొని తింటారంట. ఎవరు? జిమ్ము చేసే వాళ్ళు. బాడీ గట్టిగా ఉండాలా, ఎముకలు గట్టిగా ఉండాలా, తూకం ఎత్తినా కూడా ఎముకలు ఇరిగిపోకూడదు, ఎవరన్నా కొట్టినా కూడా ఎముకలు ఇరిగిపోకూడదని గోడంబి, ద్రాక్ష, ఉత్తుత్తులు నెయ్యిలో నానబెట్టుకొని తింటారంట జిమ్ము చేసే బాడీ గార్డులు. దేవుడు సింపుల్ చెప్తున్నాడు. లాజిక్. ₹1 ఖర్చు లేదు, గోడంబ కొనుక్కునే అవసరం లేదు,
ద్రాక్షలు కొనుక్కునే అవసరం లేదు, ఉత్తుత్తులు కొనుక్కునే అవసరం లేదు, నెయ్యిలో నానబెట్టుకునేది అవసరం లేదు. ₹1 ఖర్చు లేకున్న మాట దేవుడు చెప్తున్నాడు, నా మాటలు వినుట ద్వారా మీ ఎముకలకి సతువు అన్నాడు. చప్పట్లు కొడతారు. ఎముకలకి సతువు, నువ్వు ఎంత ఇంటే అంత నీ ఎముకలకి బలము, ఎంత ఇంటే అంత నీ ఎముకలకి శక్తి. అయితే దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నా మాటలు మీ ఎముకలకు సతువునిస్తాయి. ఎముకలకి బలము దొరికే ఆహారాన్ని మీరు వినుకోకుంటే నీ ఎక్కడ దొరుకుతా చెప్పు? నూనె పదార్థాలు తింటే బలం వస్తుందా? చూడు, చికెన్ దగ్గరికి మార్చుకొని తింటాం. బోటి కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, చేపలు కానీ, మంచి మంచి ఐటాలు మనం తినాలనుకున్న ఐటాలల్లా దగ్గరికి మార్చుకొని ఫ్రై చేసుకొని తింటున్నాం. దాని వలన మనకి ఏమొస్తుంది చెప్పండి? మొట్టమొదటికి వచ్చేదేమి? గ్యాస్ ట్రబుల్. రెండోదిగా హార్ట్ ప్రాబ్లాలు. మూడోదిగా కొవ్వు. అవి తినేదాని వలన గ్యాస్ ట్రబుల్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లాలు వస్తున్నాయి, తర్వాత కొవ్వు పెరుగుతుంది, ఆయాసం ఎక్కువ అవుతుంది. కానీ ఏమన్నా మన ఆరోగ్యానికి మన శరీరానికి ఏమన్నా ఆరోగ్యము వస్తుందమ్మా? ఏమి లేదు. దేవుడు ఏమంటున్నాడు, మీరు ఫ్రై చేసే అవసరంలే, డబ్బులు ఖర్చు చేసుకునే అవసరంలే, నా మాటలు వినటం ద్వారా మీ ఎముకలకి సతువు. చప్పట్లు కొడదాం, జోరుగా చప్పట్లు కొడదాం. ఎముకలకి సతువు, ఎముకలకి బలము. వినండి బాగా దేవుని మాటలు, నిర్లక్ష్యం చేయొద్దండి. వేలు దుడ్లు ఆసుపత్రులు పెట్టుకునే దాంట్లో లాభం లేదు. దేవుని మాటలు అంటే ₹1 ఖర్చు ఉండదు. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే, చదువునైనా మళ్ళీ ఒకసారి అదే మాట, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులోనికి నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారై ఉందుము. చాలండి. ఆయన వెలుగులో ఉన్నాడు గనక మీరు కూడా వెలుగులో కూడా నడచండి. వెలుగులో నడచండి. వెలుగులో నడచండి అంటే లైట్ వెళ్తున్న నడిచేది కాదు. వెలుగులో నడచడం అంటే క్రీస్తు వెలుగులా, పరిశుద్ధాత్మ వెలుగులో నడచండి. ఆయన వెలుగే ఉన్నాడు. ఆయన వెలుగే ఉన్న ప్రకారం మీరు కూడా వెలుగులో నడిస్తే మీలో ఉన్న చీకటి అర్థమవుతుంది, మిస్టేక్ అర్థమవుతుంది, తప్పులు అర్థమవుతాయి, మీ మనలో ఉన్న అపరాధాలు అర్థమవుతాయి. అద్దం ముందు నిలబడితే ఏం కనపడతాయి? మక్క మీద ఉన్న మచ్చలు కనపడతాయి. క్రీస్తు వెలుగులో నిలబడితే మన ఆత్మలో ఉన్న మచ్చలు, మనలోన ఉన్న మచ్చలు కనపడతాయి. నాలో ఏ మిస్టేకులు ఉన్నాయి, నాలో ఏ అపరాధములు ఉన్నాయి, నాలో ఏ దోషములు ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు, నేను వెలుగులో ఉన్నాను గనక మీరు వెలుగులో ఉంటే మాత్రమే మీలో ఉన్న చీకటి మీకు తెలుస్తుంది. మీరు క్రీస్తు వెలుగులో లేకున్నంత వరకు మీలో ఉన్న చీకటి మీకు అర్థం కాదు. మీకు అన్ని మంచివి అనిపిస్తాయి, మీకు అన్ని కరెక్టే అనిపిస్తాయి. కానీ వెలుగులోకి వస్తే నువ్వు చేసిన ఆలోచన కరెక్టా రాంగా, నీకొచ్చిన ఆలోచన రైటా రాంగ్ అనేది క్రీస్తు వెలుగులోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అందుకొరకే నేను వెలుగులోకి వచ్చాను గనక మీరు కూడా వెలుగులోనికి రండి, వెలుగులో ఉండండి. ఆ వెలుగు ఎవరు? క్రీస్తు. ప్రేమైన దేవుని వాళ్ళరా, మనం వెలుగులో ఉండాలి. వెలుగులో ఉంటే నువ్వు చేస్తున్న కోపము రైటా రాంగా నీకు అర్థమవుతుంది. నువ్వు మాట్లాడుతున్న భూత మాట ఇది రైటా రాంగా. మనం మాడే భాష కూడా చేంజ్ చేసుకున్నాలి ప్రియులారా. దేవుని బిడ్డలు నోట్లో వచ్చే మాట చేంజ్ చేసుకునాలి, మాట చేంజ్ చేసుకునాలి. మనం ఆడే మాట మధురంగా ఉండాలి, ఎదుటి వ్యక్తికి అసహ్యంగా ఉండకూడదు. మన మాట మధురంగా ఉండాలి. ఏ మాట అయినా కానీ, అది సీరియస్గానా అది ప్రేమతోనైనా మధురంగా ఉండాలి మాట. ఏమండి
మంచి మాట ఉండాలి. ఒక విశ్వాసి కుమారుడు ఆడవలసిన మాట మధురంగా ఉండాలి. ఒక విశ్వాసి కుమార్తె మాట్లాడవలసిన మాట మధురంగా ఉండాలి. అందుకొరకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఒలివిలోకి వస్తే తెలిసిపోతుంది నీకు. రైతులకు వచ్చిన తర్వాత మావాడు ఒక భాష నేర్చుకున్నాడు. వనాలి వనెక్క. ఏం మాట? వనాలి వనెక్క. ఏం భాష? మంచి భాషనది. మంచి భాష కాదది, సైతాను భాష, సైతానికి సంబంధించిన భాష. విశ్వాసులు ఆడవలసిన భాష కాదది. వనాలి వనెక్క. ఆలి ఎవరు, వనెక్క ఎవరు? ఎవరు చెప్పండి? ఎవరు అంటున్నట్లా, ఎవరు చెప్తున్నట్లు నువ్వు ఆ మాట? అంటే నీ తృప్తి గురించి మాట్లాడుకుంటున్నావా, లేకపోతే ఎదుటివానికి అర్థం కావాలని మాట్లాడుతున్నావా? ఎందుకు ఆడుతున్నావా? మాట ఆడేదాంట్లో నీకు వచ్చే లాభం ఏమి? మనం ఎవరు చెప్పండి? ఈరోజు పరిశుద్ధాత్మ రక్తం తీసుకుంటున్నాం, పరిశుద్ధుడైన యేసు ప్రభుల వారి శరీరాన్ని తీసుకుంటున్నాం, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం. ఆయన రక్తము, ఆయన శరీరము ఎందుకు కార్చాడు చెప్పండి? ద్రాక్ష రసము పాపకి ఇచ్చినాను, ద్రాక్షలు తెచ్చి. ఆ ఊకినే రసమేనావే? ఊకినే రసమేనా? మిషన్లో పెట్టి మిక్సీలో వేసి బటన్ ఒత్తితే గర్ర తిరిగి ఆ పండ్లల్లా పిండి రసం చేసి మనకిచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు రక్తం అనగానే యేసు ప్రభు శరీరాన్ని శిలువ పైన కంటే కింద శిలువకి వేసేటప్పుడు ఆయన శరీరాన్ని ఎలాగ చింది చింది చేశారు చెప్పండి. ఒక కొరడా ఉంది, ఆ కొరడాకి 6 గాలం ఉంటాయంట. ఏసిట కొడితే అట్లా పెట్టుకొని వస్తాయి తోళ్ళు. ఆయన రక్తం అంతేనేది, ఆయన రక్తం అనేది చింది చిందయ్యి రసంగా మారిపోయింది. ఆయన శరీరం రసంగా మారింది. అయితే ఆయన శరీరాన్ని, ఆ పరిశుద్ధమైన శరీరాన్ని, పాపం లేని శరీరాన్ని రసముగా మార్చి, రక్తంగా మార్చి మనకిచ్చాడన్న తర్వాత, ఆ పరిశుద్ధమైన రక్తము మనం సేవిస్తామన్న తర్వాత మన నోరు ఎలాంటి మాటలాడాలో చెప్పండి? మన నేలకు ఎలాంటి భాషలు వాడాలో చెప్పండి? పరిశుద్ధమైన మాటలే ఆడాలి. ఎంత నీకంటే ఎంత తక్కువ మనిషి కనపచ్చినా, నీకంటే ఎంత పనికి రాకున్న వ్యక్తి నీ దృష్టికి కనపచ్చినా వాళ్ళని పెద్ద మనసుతోనే మర్యాదించి మాట్లాడాలి. మర్యాదించి మాట్లాడాలి. పనికి రాకున్నోడు ఉంటాడు, ఏస్ట్ క్యాండిడేట్ పనికి రాకున్నోడు ఉంటాడు. వాడు రోడముడు పోతే మనుషులు ఎవరు మాట్లాడరు, వాడిని ఎవరు మాట్లాడరు. బక్కుడుగాడు, పెద్ద దొంగ, లంగ, తాగుబోతూ, పెద్ద పక్కుడుగాడు అని అనుకుంటుంటారు జనాలంతా. అలాంటి వాడు మన దగ్గరికి వస్తే, పెద్దవాడైతే ఏన్నా బాగుండవా మాట్లాడాలి, అన్న అని మాట్లాడాలి. చిన్నోడైతే తమ్ముడు బాగున్నావా అని మాట్లాడాలి. పనికి రాకున్న స్త్రీ, అందరికి ఎవరికి పనికి రాదు, అంత హీనంగా ఉన్న స్త్రీ, ఆమె కనపడితే ఏమ్మా బాగున్నావా, ఏమక్క బాగున్నావా, చిన్నది ఏం చెల్లి బాగున్నావమ్మా అని మంచి మాటతో మాట్లాడాలి. అది శ్వాసలకున్న భాష. యేసు ప్రభు బావి దగ్గరికి వచ్చాడు, ఆయమ్మ దగ్గరికి వచ్చాడు, బావి దగ్గరికి శమలేశ్వరి దగ్గరికి వచ్చాడు. శమలేశ్వరికి యేసు ప్రభుకి పోలిస్తే ఏమన్నా సరిసాటు ఉందమ్మా? సరిసాటు ఉందా? శమలేశ్వరి ఎక్కడ, యేసు ప్రభు ఎక్కడ? ఆయన గొప్పతనం ఎక్కడ? ఈ అమ్మ గొప్పతనం ఎక్కడ? ఈ అమ్మకి యేసు ప్రభుకి సాటి చేస్తే యేసు ప్రభు గొప్పతనము అతి పెద్దది, అతి శ్రేష్టమైనది. ఈ అమ్మది ఆ ఉన్న ఊర్లోనే ఇన్సల్ట్ చేస్తారు, ఆ ఉన్న ఊర్లోనే ఆమెని తక్కువ చూపు చూస్తారు.
అటువంటి క్యారెక్టర్ కలిగినాయమ్మ ఈ సమల స్త్రీ. యేసు ప్రభు 3 లోకాలకి అధిపతి. ఆయనను ఎక్కడ చూసినా రాజు అనేవారు, పరిశుద్ధుడు అనేవారు, నీతివంతుడు అనేవారు, బోధకుడు అనేవారు. ఆయనకున్న పలుకుబడే వేరే, ఆయనకున్న గౌరవ మర్యాదలే వేరే. ఈ సమలే స్త్రీకున్న మర్యాదలే వేరే. ఆ సమల స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చి ఏమన్నాడు చెప్పండి? చిన్న చూపు చూసినాడా? చిన్న చూపు చూసినాడా? ఎగతాళిగా మాట్లాడినాడా? ఏమన్నాడు? అమ్మా నాకు దప్పికేతుంది, నీళ్ళు అమ్మా అని అడిగినాడు. చప్పట్లు కూడా తప్పలేదా? అలాంటి గొప్ప మనస్సు, అలాంటి గొప్ప ఆలోచన మనం నేర్చుకున్నాలి ప్రియులారా. అదన్నీ నీకు ఎప్పుడు అర్థమవుతాయంటే క్రీస్తు వెలుగులో నిలబడ్డప్పుడే నీకు అర్థమవుతుంది ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలి. అంటే నీ సరి సమానానికే మర్యాద ఇస్తావా? తక్కువ ఉన్నోనికి మర్యాద ఇవ్వవా? నీ సరి సమానం ఉన్న ఆమెకే మర్యాద ఇస్తావా? తక్కువ ఉన్న ఆమెకి మర్యాద ఇవ్వవా? యేసుప్రభు ఎవరికి ఇచ్చాడు మర్యాద? సరి సమానం ఉన్నోనికి ఇచ్చాడా? హీనంగా ఉన్నోళ్ళని ఇచ్చాడు మర్యాద. హీనంగా ఉన్న సమల స్త్రీకి మర్యాద ఇచ్చాడు. అమ్మా ఎవరంటారంటే ఒక ఎప్సారి ఆడపిల్లని అమ్మ అంటారు ఎవరన్నా? సొంతం తల్లినే అమ్మ అన్నారు ఈ కాలం. సొంతం అక్కనే అక్క అన్నారు, సొంతం చెల్లెళ్ళే చెల్లెలా అనరు. ఏమి ఎంగంట పోయింది? ఏం బాబా ఏమైంది బాబా అనరు. ఎంగంట పోయింది? ఏ క్వశ్చనంతో మాట్లాడతారు చెల్లెళ్ళతో, అక్కగారిని ఏ క్వశ్చనంతో మాట్లాడతారు. అలాంటి మనుషులు ఉన్నారు ప్రియులారా. కానీ యేసు ప్రభు హీనమైన గౌరవించి మాట్లాడినాడు, మర్యాద ఇచ్చి మాట్లాడినాడు. ఎందుకు అట్లా మాట్లాడినాడు ఆయన మనిషి? యేసు ప్రభు ఎందుకు అట్లా మాట్లాడినాడంటే ఆయన వెలుగై ఉన్నాడు గనుక. చప్పట్లు కొడదాం. ఆయన వెలుగులై ఉన్నాడు గనుక ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలి అట్లా మర్యాద ఇచ్చినాడు. మరి మనము అలాంటి ఆలోచనలు మనలో రావటం లేదంటే అర్థమేమి? మన సమానం ఉన్న వాళ్ళకి ఎక్కువ మర్యాద ఇస్తాం. కుసో లెయ్యి ఛాయ్ తాగు బూదింద్ర అని రెస్పాన్స్ ఇస్తాం. తక్కువ ఉన్న వాళ్ళకి రెస్పాన్స్ చేయాలి మనం. ఈనంగా ఉన్న వాళ్ళని ప్రేమించాలి మనం. మళ్ళీ వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు? వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? అందరూ మంచోళ్ళనే ప్రేమిస్తే, అందరూ మంచోళ్ళకే మర్యాదిస్తే, అందరూ మంచోళ్ళకే చూసుకుంటే మరి హీనంగా ఉన్నోళ్ళని, తక్కువ ఉన్నోళ్ళని వాళ్ళని గౌరవించి వాళ్ళని ప్రేమించి ఎవరు మర్యాదిస్తారు చెప్పండి? తెలిసిన వాళ్ళే ఇవ్వాలి కదా, తెలిసిన వాళ్ళు ప్రేమించాలి కదా. యేసు ప్రభు తెలుసు గనక రాజులకి మర్యాద లేదు, ఆయన అధికారులకు మర్యాద లేదు. ఆయన ఎవరికి మర్యాద ఇచ్చాడు? సమల స్త్రీ ఆడిపిల్లకి మర్యాద ఇచ్చినాడు. అమ్మా నాకు నీళ్ళు అమ్మ తాగేకి అని. ఎందుకంటే ఆయన ఎలిగే ఉన్నాడు కనుక ఆయన మనిషిని మనిషిగానే ప్రేమించాడు. ప్రియులారా, మనము ఎలుగులోకి వస్తే మనకు అర్థమవుతుంది మనం ఇంకా కరెక్ట్గా మనసుని ప్రేమించడం లేదంటే కారణం ఏమంటే మనం ఇంకా ఎలుగులోని, క్రీస్తు వెలుగులోనికి రాలేదు ప్రియులారా. అందుకన్నాడు, నేను వెలుగులో ఉన్న ప్రకారము మీరు వెలుగులోకి వస్తే, బువ్వ పెట్టోళ్ళకి బువ్వ పెట్టద్దండి, పెట్టకోకుండా పెట్టండి బువ్వ. మీకు కూర వేసిన వాళ్ళకే కూర వేద్దండి, కూర వేయకోకుండా కూడా కూర వేయండి. ప్రేమించిన వాళ్ళు ప్రేమిస్తే ఏం లాభం చెప్పండి? యేసుప్రభు అనేది అవే మాటలే కదా. నిన్ను ప్రేమించిన వాళ్ళని నువ్వు ప్రేమిస్తే అవి లోకస్తులు కూడా ప్రేమిస్తారు. లోకంలో ఉన్న వాళ్ళు ప్రేమ ఎట్లుంటుంది చెప్పండి? ఒకసారి పెళ్లికి పోయి 1000 రూపాయలు ముయ్య పెట్టినాడు అనుకో, వానికి పెళ్లి పోయి 1000 రూపాయలు ముయ్య పెడతాడు. ముయ్యక ముయ్య అది వాళ్ళ. మన క్రీస్తు నమ్ముకున్న తర్వాత ముయ్య పెట్టుకోకుండా నువ్వు వెళ్ళి ముయ్య పెట్టాలి. పెళ్లికి పోదాం అంటే ఓ మన పెళ్లికి వచ్చి వాళ్ళు ఏం పెట్టలేదులే, మనకి మన కార్యక్రమం వచ్చి వాళ్ళు ఏం మనకి పెట్టలేదులే అని అంటుంటారు. ఎంత అండి చెప్పండి? ఇంకేం నేర్చుకున్నాం చెప్పండి? క్రీస్తు ప్రేమ ఏం నేర్చుకున్నాం మనము? మీరు వెలుగులోకి వస్తే అర్థమవుతుంది. నేను వెలుగులో ఉన్న ప్రకారం మీరు వెలుగులో ఉండండి, వెలుగులోకి రండి, విడిచిపెట్టండి. మిమ్మల్ని ప్రేమించుకోకుండా ప్రేమించండి. క్రీస్తు ప్రేమ అంతా రివర్స్ ఉంది ప్రియులారా.
నువ్వు అనుకున్నట్లు లేదు, నేను అనుకున్నట్లు లేదు, మనసులు అనుకున్నట్లు లేదు. యేసు ప్రభు ప్రేమ, యేసు ప్రభు ఆలోచన ఆయన అంతా రివర్సే. ఆయన ప్రేమ రివర్సు. ప్రేమించుకోకునోని ప్రేమించాలా, సాయం చేయకోకునోనికి సాయం చేయాలా, మీకు అన్నం పెట్టుకోకునోనికి మీరు అన్నం పెట్టాలా. ఆయన ప్రేమ అది. ఆయన ఎందుకంటే వెలుగులో ఉన్నాడు గనక ఆయనకి అన్నీ అర్థమైపోయినాయి. అందరూ మంచోళ్ళని ప్రేమిస్తే చెడ్డోళ్ళు ఎవరు ప్రేమించాలా? అందరూ మంచోళ్ళకే గౌరవిస్తే చెడ్డోళ్ళు ఎవరు గౌరవించాలా? అందరూ ఉన్న సౌకర్యాలే సన్మానిస్తే లేనోళ్ళని ఎవరు సన్మానించాలా? అమ్మా అనే తలకల ఆయమ్మ గుండెలు కరిగిపోయినాయి. ఏమైపోయినాయి చెప్పండి? ఆ సమలేశ్వరి గుండెలు కరిగిపోయినాయి. ప్రియులారా, ఇంతవరకు నన్ను చూసిన ఏ మొగ పిల్లగాడు, ఏ మొగోడు నన్నే అమ్మా అని నోళ్ళు లేరు. నన్ను చూసి ఏమే చెడ్డ చూపు చూసి ఎగతాలుగా మాట్లాడి నన్ను చూసి ఇంకా రకరకాలుగా మాట్లాడిన వాళ్ళే ఉండాలి తప్ప నన్ను చూసి అమ్మా అని మాట్లాడిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఒక స్త్రీని గౌరవించాలంటే యేసు ప్రభు మాత్రమే. ప్రియులారా, ఆయన ప్రేమలో, ఆయన ఎలుగులో మనం ఉంటే ప్రతి ఒక్క స్త్రీని ఒక చెల్లెలుగా, ఒక తల్లిగా, ఒక అక్కగా మనం గౌరవిస్తాం. ప్రియులారా, అందుకొరకే దేవుడు అంటున్నాడు, నేను వెలుగులో ఉన్న ప్రకారము మీరు వెలుగులోనికి రండి, వెలుగులో ఉండండి, మీకు అర్థమైపోతుంది. చదువునైనా రోమా పత్రిక, రోమా 8:2 ముగిస్తూ ప్రియులారా త్వరగా. 8:2 టైం ఎంత? టైం ఎంత? టైం బాబు, టైం ఎంత? 12 రైట్. ఓకే. రోమా 8:2 ముగిస్తూ. క్రీస్తునందు జీవం నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములు నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేవుని చెయ్యి జాలక. చాలండి, ఫస్ట్ చదువు. 8:2 ఫస్ట్ చదువు. రోమా క్రీస్తునందు ఉజ్జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. క్రీస్తు యందు ఉజ్జీవమిచ్చే ఆత్మ నియమము. ఆత్మకు నియమాలున్నాయి, పరిశుద్ధాత్మకు నియమాలున్నాయి, కట్టడాలున్నాయి, పద్ధతులున్నాయి, ఆత్మకు నియమములున్నాయి. మీకు ఎట్లా చెప్తే అట్లా ఉండే కాదు. ఆత్మకు నియమాలున్నాయి, కట్టడాలున్నాయి. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పాపము నియమాలనే మరణం నుండి నన్ను విడిపించెను పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నన్ను పాపమనే నియమాలు పాటించేవాడని నేను. పాపమనే మాటలకి బలి అయిన వాడను, భూతు మాటలకు బలి అయిన వాడను, పాపమనే మాటలకు బలైన వాడను. పాప మరణాలను విడిపించినాడంట పరిశుద్ధాత్ముడు. అయితే పరిశుద్ధాత్ముడు ఎవరు జతుకుంటాడో, పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటాడో వారు పాపము నుండి విడుదల పొందుతారు, వారు చెడు నుండి విడుదల పొందుతారు, వారు భూతు మాటల నుండి విడుదల పొందుతారు, వారు అన్ని రకాలుగా పరిశుద్ధతను కలిగి ఉంటారు. ప్రియులారా, అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటారంటే వారు పాపము నుండి విడుదల పొందుతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మకి నియమాలున్నాయి, కట్టడాలున్నాయి. నీకు కట్టడం ఉంది, మనిషిగా నీ కుటుంబ పరంగా నీకు ఒక కట్టడం ఉంది. నువ్వు అనుకున్నావు నా భార్య నా పిల్లలు కరెక్ట్ గా నేను చెప్పినట్లే వినాలి అనుకున్నావు.
నా భార్య పిల్లలు నేను చెప్పినట్లనే పెరగాలి, నా భార్య పిల్లలు నేను చెప్పినట్లనే నడవాలి అని ఒక యజమానుడుగా, ఒక కుటుంబానికి యజమానుడుగా నీకు ఎలాగైతే నీ కుటుంబం పట్ల, నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల ఎలాగైతే ఒక కట్టడాలు ఒక నియమం అనుకున్నావో, నీ కుటుంబం పట్ల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పట్ల అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. నేను ఎవరిలోనైతే ఉంటానో వారు పాపం అనే కట్టడాల నుండి విడుదల పొందాలి. నన్ను ఎవరైతే ఎంచుకుంటారో, దేవా నా దగ్గరికి రా, దేవా నాలో ఉండు అని నన్ను ఎవరైతే పిలుచుకుంటారో వాళ్ళు పాపంలో నుండి విడుదల పొందాలి, పాపం నుండి పక్కకు రావాలి. నాకు కూడా కట్టడాలు ఉన్నాయి, మీకు ఒకటే కాదు, నాకు కూడా నియమాలు ఉన్నాయి. జమ ఉన్నాడు, తన పిల్లలల్లా జమ మాట మీద ఉండాలనుకుంటున్నారు లేదా? అనుకుంటావు లేదు? జమ నా పిల్లలు నా మాట మీదే ఉండాలి, నా భార్య నా మాట మీదే ఉండాలి, నేను చెప్పినట్లే నడవాలి, నేను చెప్పినట్లే పెరగాలి, అనుకున్నట్లుగా నా కుటుంబం ఉండాలని నువ్వు అనుకుంటావా? అనుకుంటావు. నీకు ఒక నియమం ఉంది. నీ కుటుంబ విషయంలో, నీ భార్య పిల్లల విషయంలో నీకు ఒక నియమం ఉంది. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలోకి రావాలని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి, దేవా నాలోనికి రానాయనా, నువ్వు లేకుంటే నేను నీ పరిశుద్ధంగా బ్రతకలేను తండ్రి అని నువ్వు ఎప్పుడైతే మోకాలు పెట్టి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎప్పుడైతే నీలోనికి రామని పిలుచుకుంటావో, ఆయన నీకు జాగ్రత్త చెప్తున్నాడు. నన్ను పిలుచుకుంటే నాకు నియమాలు ఉన్నాయి. నేను ఎవరిలోకి వస్తానంటే వాళ్ళు పాపంలో నుండి దూరంగా ఉండాలి, బూతు మాటలలో నుండి దూరంగా ఉండాలి, కొట్లాట్లో నుండి దూరంగా ఉండాలి, చెడు పనుల నుండి దూరంగా ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. ప్రియులారా అంటున్నాడు. ఏమంటున్నాడు? చదువునైనా మళ్ళీ ఒకసారి ముగిస్తా. క్రీస్తునందు మనకి ఉజ్జీవముని ఇవ్వటానికి వచ్చాడంటే పరిశుద్ధాత్ముడు. ఆత్మ యొక్క నియమము నీలేక రావాలనుకుంటే నా నియమము, నాకు కట్టడాలు, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. పాపం అనే నియమము నుండి నన్ను విడిపించను. ఆయన ఎవరు లేకొస్తాడంటే వాళ్ళు పరిశుద్ధంగా బ్రతకాలి. ఇప్పుడు శబలేశ్వరి పరిశుద్ధంగా బతికిందా లేదా చెప్పండి? అమ్మ అనిందే, అమ్మ అన్నాడు. అమ్మ అనగానే ఆయన మనసే చేంజ్ అయిపోయింది. నన్ను అమ్మ అన్న మగపిల్లగాడు ఎవరు లేరు, అయితే నన్ను అమ్మ అన్నాడన్న తర్వాత ఆమెలో ఉన్న చెడు ఆలోచనలు కరిగిపోయిన. ప్రియులారా చప్పట్లు కొడదాం అందరూ. కాబట్టి దేవుడు మనకి సాయకుడిగా ఉండవలసిన వాడు పరిశుద్ధాత్ముడు గనుక, పరిశుద్ధాత్మని నీవు సాయకంగా కోరుకుంటే నిన్ను సకల సత్యములోనికి నడిపిస్తాడు ఆయన. పరిశుద్ధాత్ముడు సకల సత్యంలోనికి నడిపించాలి. కానీ నువ్వు ఆయన్ని కోరుకున్నప్పుడు నీలో ఉన్న కొన్ని తీర్మానాలు కూడా తీసుకునాలి. ప్రేమైన దేవుని వల్ల తీర్మానము లేకుండా ఏ క్రైస్తవుడు పరిశుద్ధంగా బ్రతకలేడు. తీర్మానం లేకుండా ఏ విశ్వాసి నీతిగా జీవించలేదు. తీర్మానం కావాలి. తీర్మానం కలిగి ఉందాం. అందరూ మొక్కల మీదకి రండి పిల్లలారా. మనమందరూ తీర్మానం కలిగి మొక్కల మీదకి రండి. హల్లెలూయా.